ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో ఈ వీక్ నా బర్త్డే వీక్, లైక్ ఈరోజు ట్యూస్డే. సో ఈరోజు ట్యూస్డే, నెక్స్ట్ మండే నా బర్త్డే. సో ఐఎమ్ గోయింగ్ ఆన్ అ వెకేషన్. మోని, సుజి, నేను అండ్ సుజి వాళ్ళ చెల్లి అందరం వెకేషన్కి వెళ్తున్నాము. సో మోని, సుజి గిఫ్ట్ కొనిచ్చారు, డీజే కొనిచ్చారు. సో అన్బాక్సింగ్ ద గిఫ్ట్స్ అండ్ అవన్నీ రికార్డ్ చేశాను. నేను అన్బాక్స్ చేసినప్పుడు ఎంత ఎక్సైట్ అయ్యానో. నేను ఆ కెమెరా కొనుక్కుందాము అని చెప్పి చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. అప్పుడు కొనుక్కుందాం, ఇప్పుడు అంత అర్జెంట్ ఏముంది, అంత పెట్టి ఇప్పుడు కొనుక్కోవడం అవసరమా అని చెప్పి వాళ్ళకి అది తెలిసి ఇంకా కొనిచ్చారనమాట. సో ఐమ్ సూపర్ ఎక్సైటెడ్ నా. ఇప్పుడు కొంచెం ఇంతకుముందు వీడియోస్ పోస్ట్ చేయడానికి రికార్డ్ చేయాలి, ఎడిట్ చేయాలి అని చెప్పి పోస్ట్పోన్ చేసేదాన్ని, బద్దకించేదాన్ని. ఇప్పుడు అంత పెట్టి కొనిచ్చాక ఇక చేయకపోతే తిడతారు. సో కంపల్సరీ ఇప్పుడు నేను వీడియోస్ చేయాలి. సో ఐ వాజ్ సో హ్యాపీ, సూపర్ ఎక్సైటెడ్ కెమెరా వచ్చినందుకు. సో ఐమ్ స్టిల్ ఫిగరింగ్ అవుట్ ఎలా రికార్డ్ చేయాలి, ఏమేమి సెటప్ చేయాలి, దానికి టెంపర్ గ్లాసు, లెన్స్ క్యాప్ అన్నీ ఆర్డర్ చేసుకోవాలి, మెమరీ కార్డ్ అవన్నీ ఆర్డర్ చేసుకోవాలి. సుజన్ మోని ఈ గిఫ్ట్ పంపించారు. ఏంటో తెలియదు, బేసిక్గా ఓపెన్ చేయమని చెప్పారు. అండ్ కాల్లో ఉన్నారు ఇద్దరు కాదు, మోనీ లేదు. మోనీ యాజ్ యూజువల్ బిజీ ఉంది. సుజి ఒక్కడే ఉన్నాడు. సో కెమెరా అన్నారు లాగిన్ చేసుకోవడానికి. కెమెరా పని ఇచ్చారు ఇద్దరు కలిసి. వాళ్ళు ఎప్పుడో మాటల్లో అన్నారు, ఏం కావాలి అంటే కెమెరా కానీ ఇంట్లో నాకు, నేను బ్లాగింగ్ చేసుకుంటాను అని చెప్పి. అందరు ఇన్ఫ్లుయెన్సర్స్ దగ్గర ఇట్లా చిన్న కెమెరా అదేనా? థ్యాంక్స్ సుజి. ఓపెన్ చేసేయాలా? సో ఏంటిది మోడల్? DJI Osmo Action 5 Pro. ఎంత పడిందిరా? సో ఇదంతా బ్లాగింగ్కి ఇలా చిన్నగా ఉంటుంది, జస్ట్ హ్యాండ్తో పట్టుకొని రికార్డ్ చేసేయచ్చు. I'm so excited. I'm a professional vlogger now. సుజి నీ మొహం కూడా చూపిస్తాను సుజి. థ్యాంక్స్ సుజి. మోనీ, థ్యాంక్స్ మోనీ. అవురా? చేస్తాను ఇప్పుడు. నా ఫస్ట్ ప్రొఫెషనల్ కెమెరా. 2 సెక్షన్స్ ఇచ్చారు. Osmo Action 5 Pro యాక్సెసరీస్. కెమెరా తర్వాత ఇద్దాం, కెమెరా ఎక్సైట్మెంట్ దాచి పెట్టుకుందాం. ఫస్ట్ యాక్సెసరీస్. స్టిక్ ఉంది. అరే ఇంకా చిన్నది అనుకున్నాను రా. ఇదేంద్రా ఇంత పెద్ద స్టిక్ ఉంది? వాళ్ళందరూ పట్టుకుంటే చిన్నగా అనిపిస్తుంది రా. కాదురా, అందరూ పట్టుకునే ఇంతే ఉంటుందిరా. ఇదేనా? ఏమో మరి. ఇది ఎక్స్టెన్షన్. ఎంత పెద్దగా ఉంది. ఓకే, దీనిపైన కెమెరా పెట్టుకోవచ్చు. కానీ లీస్ట్ ఈస్ ఇంతే రా, చిన్నది ఇంతే. వాళ్ళ దగ్గర చూసినప్పుడు నాకు అనిపించింది ఇంకా చిన్నగా ఉంది అని. కెమెరా చూస్తే అర్థమవుతుంది కదా.
అది వేరే, నువ్వు చెప్తుంది నాకు అర్థం, అది వేరే, అది నువ్వు చెప్పేది వేరే, అది కూడా చూసాను. మరి అది నచ్చలే. బ్యాటరీ ఇచ్చారు, 3 బ్యాటరీస్. సో పవర్ బ్యాంక్ లాగా దీనికి. ఒక్కొక్క బ్యాటరీ అయిపోయాక మనం వేసుకొని ఛార్జింగ్ పెట్టుకొని రికార్డ్ చేసుకోవచ్చు. సో దీనికి ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఛార్జింగ్ కేబుల్ ఇచ్చారు, ఛార్జింగ్ కేబుల్. అండ్ కెమెరా, పవర్ బటన్ ఉంది. దీనికి బ్యాటరీ ఇక్కడ నుంచి వేసుకోవాలని అర్థమవుతుంది, కానీ దీన్ని ఎలా ఓపెన్ చేయాలి ఫిగర్ అవుట్ చేయాలి, ఇంకా అర్థం కావట్లేదు. అది పుచ్చి కెమెరా, అలాంటి వాళ్ళకి కెమెరా పడేసినప్పుడు పడేయకుండా పుచ్చి కెమెరా కేస్ ఇది ఇందులో పెట్టాలి. అండ్ ఈ రాడ్ని ఇలా ఫిక్స్ చేయాలి. లాగింగ్ చేసేస్తా. ఇప్పుడు నుంచి వచ్చే వీడియోస్ అన్నీ ఈ కెమెరాలో తీసుంటాను. సో మోర్ క్లారిటీ వీడియోస్ వస్తాయి. ఈ కెమెరా కొనిచ్చినందుకన్నా రెగ్యులర్గా ఇంకా వీడియోస్ తీయాలి. నేను ఎడిటింగ్ కూడా నేర్చుకోవాలి ఇప్పుడు వేరే యాప్లో. సో గిఫ్ట్స్ రావడం అన్నీ మొదలైనవి అనమాట. ఒకరి తర్వాత ఒకరు గిఫ్ట్స్ పంపిస్తూ ఉన్నారు. అంటే అంతమంది ఏం లేరు. నేను చాలా ఎక్స్ట్రోవర్ట్ పర్సన్ని. సో చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు, కానీ క్లోజ్ గ్రూప్ ఓన్లీ లైక్ 3-4 మెంబర్స్ ఉంటారు. సో ఆ 3-4 మెంబర్స్ మటుకు ఇక మన లైఫ్లో జరిగే ప్రతి ఒక్కటి షేర్ చేసుకునే పర్సన్స్ అనమాట వాళ్ళు. సో ఇంకో ఫ్రెండ్ నాకు ఇంకో గిఫ్ట్ పంపించారు. ఇండియాలో ఉంటాడు ఆ ఫ్రెండ్. సో ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్తో పంపించి చేశాడు. చూపిస్తాను. ఇది ఒక గిఫ్ట్. నాకు కుక్క పిల్లలు అంటే చాలా ఇష్టం, చాలా 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 అంటే చాలా ఇష్టం. కుక్కలు అంటే బేసిక్గా పెట్స్ అంటే చాలా ఇష్టం, అందులో కుక్కలు అంటే చాలా ఇష్టము. నా రూమ్లో కూడా అన్ని కుక్క బొమ్మలు ఉంటాయి అనమాట. సో ఇది ఒక క్యూట్ కుక్క బొమ్మ. సో ఇది ఒకటి గిఫ్ట్ ఇచ్చారు. అండ్ దిస్ ఆర్ ద 2 చైన్స్. సో ఈ చైన్ లాస్ట్ టైం మోనీ అండ్ సుజ్ గిఫ్ట్ ఇచ్చారు. అండ్ ఇది ఇంకో ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చాడు. సో బేసికలీ నేను హెవీ జ్యువెలరీ వేసుకొని ఆ పర్సన్కి కాదు. అంటే ఆబ్వియస్లీ ఫంక్షన్స్లో వేసుకుంటాము, కానీ యూజువలీ వెరీ సింపుల్గా డ్రెస్అప్ అవుతాను. అంటే అంతా ఎక్కువ మేకప్ వేసేసుకొని అలా రెడీ అవ్వను. కొంచెం సింపుల్గా రెడీ అవ్వడం ఇష్టం నాకు. సో జ్యువెలరీ కూడా రోజు మార్చే టైప్ కాదు నేను అసలు. నాకు మెడలో నెక్లెస్ కూడా ఉండదు. ఐ లైక్ వేరింగ్ ఇట్, బట్ వేసుకోవడానికి బాధగా ఉంది. సో నా చాయిస్కి అకార్డింగ్లీ వీళ్ళు కొన్నారు. దిస్ ఈస్ ద బర్త్డే గిఫ్ట్ ఫ్రమ్ దిస్ ఇయర్ ఫ్రమ్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్. సో ఇది సిల్వర్, ఈ చైన్ అంతా సిల్వర్. ఐ థింక్ టార్గెట్లో కొన్నారు ఇది. అండ్ ఇది మోనీ అండ్ సచ్ లాస్ట్ ఇయర్ ఇచ్చిన గిఫ్ట్. ఇది డైమండ్ లాకెట్. అండ్ ఇది ఐ థింక్ 18 క్యారెట్ గోల్డ్ అనుకోండి. ఇది క్యారెట్ లైన్లో ఉన్నారు. సో అలా నేను త్వరగా ఏదైనా గిఫ్ట్ ఇచ్చేస్తే వేసుకునే టైప్ కాదు. సో గిఫ్ట్ ఆ గిఫ్ట్ని దాచిపెట్టి ఎప్పటికో వేసుకుంటాను అనమాట నేను. సో ఈ 2 ఇంకా వేసుకోలేదు. ఐ హోప్ దిస్ బర్త్డే అవి వేసుకుందామని అనుకుంటున్నాను, తీసుకెళ్దాం అనుకుంటున్నాను నేను ట్రిప్కి. చూడాలి. వాళ్ళే క్యూట్గా. ఐఎమ్ ఎక్సైటెడ్ టు వేర్ దెమ్ దిస్ టైమ్. సో దీస్ ఆర్ ద గిఫ్ట్స్ ఐ హ్యావ్ గాట్ సో ఫార్. అండ్ ఐఎమ్ సూపర్ హ్యాపీ. థ్యాంక్ యూ. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. ఐ థింక్ నెక్స్ట్ వీడియో ఇస్ గోనా బీ కొలరాడో వీడియో. సో నా బర్త్డే ట్రిప్కి వెళ్తున్నానన్నా కదా. సో ఐఎమ్ గోయింగ్ టు కొలరాడో ఫర్ 5 days. అండ్ ఒక్కరోజు ఒక్కో వీడియో పెడతాను. సో లెట్స్ ఎంజాయ్. ఓకే, బాయ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. గుడ్ మార్నింగ్. ఈ వ్లాగ్ అయిపోయింది అనుకున్నారు కదా. నేను కూడా అయిపోయిందని అనుకున్నాను, అక్కడికి ఎండ్ చేసేద్దామని అనుకున్నాను. బట్ ఐ గాట్ వన్ మోర్ గిఫ్ట్ ఫ్రమ్ హూ. ఎవరు ఇచ్చారు నాకు గిఫ్ట్ అని. సో ఈరోజు వెన్స్డే రాత్రి పడుకునే ముందు ఇచ్చింది. నాకు చిన్న మరదలు ఉంది. సో బేసిక్లీ అది 1st క్లాస్ ఉన్నప్పుడు వచ్చాను నేను. ఈ ఇయర్ అది 5th క్లాస్కి వెళ్తుంది. ఎంత పెద్దగా అయిపోయింది అది. సో అది ఏమి ఇచ్చిందో చూపిస్తాను నేను. సో బేసిక్లీ లాస్ట్ ఇయర్ ఇది పెట్టిందనమాట. సో హ్యాపీ బర్త్డే నిత్య అని లాస్ట్ ఇయర్ ఇది పెట్టి, ఈ రూమ్లో ఉన్న బటర్ఫ్లైస్ అన్నీ అదే డెకరేట్ చేసింది. ఇట్లా బటర్ఫ్లైస్. సో ఇంత
క్యూట్ కదా. సో ఇది లాస్ట్ ఇయర్ చేసింది. రాత్రి వచ్చి ఇది చేసింది. నేను ట్రిప్కి వెళ్ళిపోతున్నానని చెప్పి హడావిడిగా ఈ లోపే చేసేయాలని చేసేసింది. హ్యాపీ బర్త్డే నిత్య 25 అని ఇది చేసింది. ఇది చేసి అండ్ దెన్ ఈ కార్డ్ రాసింది, చూపిస్తాను. సో దిస్ ఇస్ వాట్ షీ రోట్. సో ఈ క్రౌన్ చేసి ఇచ్చింది. ఈ బెల్స్ లాగా బోస్ లాగా ఇది పెట్టింది. సో ఇది నా బర్త్డే డ్రెస్ కలర్ అని కొనుక్కున్నాను. సో అందుకని ఈ కలర్ పెట్టించింది. 25. ఇంత క్యూట్ డీటెయిలింగ్. ప్రిన్సెస్. సో అండ్ దెన్ బ్రేస్లెట్స్ చేసి ఇచ్చింది. సో క్యూట్. I'm gonna wear them. ఏ డ్రెస్ ఆ డ్రెస్ మ్యాచింగ్ వేసుకుంటాను. అండ్ దెన్ షీ గేవ్ మీ దిస్ క్యూట్ స్టిక్కర్స్. ఐ లైక్ స్టిక్కర్స్. కొన్ని అక్కడ నా మెమరీ బాల్ మీద ఉంటాయి. సో అలా స్టిక్కర్స్ ఇచ్చింది, అక్కడ పెట్టుకుంటాను అని. ఫైనల్ ఇది కార్డ్. సో షీ రోట్ మీ టు నిత్యక్క, యువర్ అ ప్రిటీ, స్మార్ట్, kind and many more. I have loved living with you and I wish it will never ever end. Happy 25 from Pranavi the heart. And these are only stickers and it's so cute kada. I wish it will never ever end living with you and inta cute ga rasindi. Yeah. So these are all the gifts I have had so far. Okay. ఈసారి నిజంగా బాయ్. వచ్చే వ్లాగ్లో కలుద్దాం.